అప్కమింగ్ ప్రోమోలో ఆద్య శౌర్యని కలవడానికి తన ఇంటికి వెళ్తుంది. అప్పటికే శౌర్య చాలా బాధగా ఉండడం చూసిన ఆద్య అని చెప్పి అడిగేసరికి, నాలాంటి వాడి దగ్గరికి నీలాంటి వాళ్ళు రాకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆద్య అని చెప్పి శౌర్య అనేసరికి, అదే మాట్లాడదామని వచ్చాను సార్, ఎందుకు ఇలా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు, ఎందుకు అందరి దృష్టిలో చెడ్డవారు అయిపోతున్నారు అని చెప్పి ఆద్య అడిగేసరికి, కల్లారా సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటే ఇక నేను మంచివాడిని ఎలా అవుతాను అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో, ఏం సార్ నన్నే మోసం చేయాలని చూస్తున్నారా, అసలు నిజం చెప్పండి సార్, ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నారు, మా అందరి దృష్టిలో ఆకాశం అంత ఎత్తులో ఉండేవారు ఇప్పుడు ఎందుకు పాతాళానికి పడిపోతున్నారు అని అడుగుతూ ఉంటుంది ఆద్య. దాంతో, ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి ఇదే నిజం అని చెప్పి శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, నిజమేంటో నేను తెలుసుకుంటాను సార్, నిజమేంటో అందరికీ తెలిసేలా చేస్తా అని చెప్పి ఆద్య శౌర్యతో అంటుంది. ఇక శౌర్య ఆద్యని ఒక నిమిషం అలా చూసి వెళ్ళిపోతాడు. మరి ఆద్య శౌర్య ఎందుకు అలా చేస్తున్నాడో నిజాన్ని తెలుసుకుంటుందా, ఏం జరుగుతుంది, రామలక్ష్మి జీవితాన్ని కాపాడుతుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.